హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థ్రెడ్ వండర్స్ బై రిష్కా. ఈరోజు ఇంకో టూ కట్ బ్యాంగిల్ డిజైన్తో మేము ముందుకు వచ్చేసాను. ఇది 2D లోటస్ డిజైన్ అంటారు. ఈ డిజైన్ని నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్ని మేక్ చేసుకున్నాను. ఇంకో బ్యాంగిల్ని మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తాను. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్యాంగిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి నేను వాడింది వచ్చేసి హాఫ్ మూన్ గోల్డ్, 3mm గోల్డ్ అండ్ తిలకం సిల్వర్. ఇది చూసారు కదా, 3M గోల్డ్. ఇట్లా కింద సైడ్ ఒక 3M గోల్డ్ అంటించుకోవాలి. తర్వాత పైన ఆ 3M గోల్డ్కి ఎగ్జాక్ట్లీ పైన సిల్వర్ తీసుకున్నాను. అంత గోల్డ్ అయిపోతే లుక్ రాదనిపించింది, అందుకనే తిలకం షేప్వి సిల్వర్లో తీసుకున్నాను. పైన సిల్వర్ తిలకం, వైట్ సిల్వర్ అనొచ్చు, వైట్ అనొచ్చు, వైట్ షేడ్ తిలకం షేప్ అంటించుకున్నాను. ఇప్పుడు గ్లో చూసారా, ఇట్లా అటు సైడ్ ఇటు సైడ్ గ్లో పెట్టుకోవాలి. ఇక్కడ హాఫ్ మూన్ గోల్డ్ ఒకటేమో కింద ఇట్లా స్ట్రైట్గా హారిజాంటల్ వేలో పెట్టుకోవాలి. ఇంకోటి కొంచెం క్రాస్గా మనకి ఫ్లవర్ అనేది విచ్చుకుంటే ఎలా ఉంటుంది అలా పెట్టాలన్నమాట. 2D లోటస్ డిజైన్. మనం 3D అంటే పైన సైడ్ కూడా పెడతాం కదా, ఇది 2D అనమాట. ఓన్లీ సైడ్ పెటల్స్ అనేవి విచ్చుకున్నట్టుగా పెట్టుకుంటాము. అందుకని ఒకటి స్ట్రైట్గా, ఇంకోటి కొంచెం క్రాస్గా పెట్టాలి హాఫ్ మూన్ షేప్స్ అనేవి. అప్పుడు మనకి లుక్ కొంచెం దగ్గర కొంచెం మరీ అంత దగ్గర కాకుండా కొంచెం దూరంగా పెడితేనే లుక్ బాగుంటుంది. నీకు గమ్ అనేది ఎక్సెస్ అనిపిస్తే ఇట్లా పెట్టేటప్పుడే తుడిచేసుకోండి. అప్పుడు మనకి డ్రై అవుట్ అయినప్పుడు కూడా అంత ఎక్కువగా కనపడకుండా నీట్గా అనిపిస్తుంది మనకి. తర్వాత చూసారు కదా, ఇది షేప్ అనేది. ఇట్లాగే బ్యాంగిల్ మొత్తానికి పెట్టేసుకోవాలి. నేనైతే 4 పెట్టుకున్నాను. ఆపోజిట్స్లో 4 ఫ్లవర్స్ తీసుకున్నాను ఒక బ్యాంగిల్కి అనేసి. ఇక్కడ తీసుకుంది 2/4 సైజ్ బ్యాంగిల్. 2/4 సైజ్కి నాకు 4 వస్తే బ్యాంగిల్ నిండుగా ఉంది. మీకు కావాలనుకుంటే ఇంక దగ్గరగా పెట్టుకుంటాము, ఇంత గ్యాప్ కాకుండా 6 కూడా పెట్టుకోవచ్చు. 6 పెట్టుకున్నా బాగుంటాయి. నేను ఇక్కడ థ్రెడ్ ర్యాపింగ్కి 2 కట్ బ్యాంగిల్స్ కదా 30 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకున్నాను 2/4 సైజ్కి. మీకు ఎలాంటి కస్టమైజేషన్స్ కావాలన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా, మేకింగ్లో ఇంకేనా ఏ విషయాలన్నా తెలుసుకోవాలన్నా కానీ కమెంట్ చేయండి. కమెంట్స్లో నేను డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. చాలా రీజనబుల్ ప్రైజెస్లో నేను కస్టమైజేషన్ చేస్తాను. ఈ డిజైన్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. డిజైన్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే రీచ్ ఎక్కువ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా పెడుతున్నాను, క్రాస్గా కొంచెం కింద ఏమో హారిజాంటల్ స్ట్రైట్గా పెట్టుకోవాలి, సైడ్స్ ఏమో క్రాస్గా పెట్టుకోవాలి. థ్రెడ్ ర్యాపింగ్లో డౌట్స్ ఉన్నా కానీ ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి, థ్రెడ్ ర్యాపింగ్ గురించి కూడా. మా ఛానల్లో ఇంకా 2 కట్ బ్యాంగిల్స్, 4 కట్ బ్యాంగిల్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి. ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి.
చూసారు కదా, బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయింది. మధ్యలో కొంచెం ప్లేస్ ఉంది కదా, అక్కడ కూడా 3mm అనేవి స్టిక్ చేసుకున్నాను బ్యాంగిల్ లుక్ ఇంకా కొంచెం ఎలివేట్ అవ్వడానికి అనేసి. ఇది ఓవరాల్ బ్యాంగిల్ డిజైన్ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారు కదా, ఓవరాల్ డిజైన్ అనేది ఇలా టర్న్ అవుట్ అయింది. ఇది మొత్తం డ్రై అవుట్ అయినాక కూడా ఎలా ఉంది కూడా నెక్స్ట్ చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఏదన్నా కొంచెం అటు ఇటుగా ఉందనుకుంటే గమ్ డ్రై అవుట్ అవ్వకముందే కొంచెం ఎక్కువ గమ్ ఉన్నప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. చూసారా, ఇక్కడ మొత్తం డ్రై అవుట్ అయిపోయింది గ్లూ అనేది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా డిజైన్ అనేది. టూ కట్ బ్యాంగిల్ 2/4 సైజ్ ఇది. 2D లోటస్ డిజైన్ చూసారు కదా ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.